తీరమాసి ఈరోజు ఏంటంటే మద్యపానం అనేది ఇంటింటికి సప్లై అవుతుంది. సరైన బ్రాండ్లు లేకుండాను మంచివి కూడా లేవు, క్వాలిటీ లేనివి ఇచ్చి దీనివల్ల చాలామంది మన ఆంధ్రప్రదేశ్ కూడాను ఇది పోయింది. నెక్స్ట్ ఇంటింటికి రేషన్ అన్నారు. ఆ రేషన్ అనేది ఏంటంటే వాళ్ళకి నచ్చినప్పుడు ఇంటికి తెచ్చివ్వడం, లేదంటే వాళ్ళకి టైం లేకపోతే ఏదో టైంలో తెచ్చి వెళ్ళిపోవడం. కొంతమంది తీసుకుంటారు, కొంతమంది తీసుకోవట్లేదు, అది పోయింది. నెక్స్ట్ ఇసుక అనేది విపరీతమైన కుంభకోణం జరుగుతుంది. పూర్వం తెలుగుదేశం హయాంలో ఏంటంటే ఇసుక ఫ్రీ ఉండేది, ఇప్పుడు ఫ్రీ లేదు, ఇసుక దొరకట్లేదు. ఆ ఇసుక కూడాను స్కామ్ ఎక్కువ అవుతుంది. నిత్యావసర ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. పూర్వంకి ఇప్పటికి యోజనాలు తేడా వచ్చేసింది. ఒక సామాన్య మానవ బ్రతకాలంటే బ్రతకలేని స్టేజ్లో ఉన్నాడు. కరెంటు ఛార్జీలు విపరీతంగా పెరిగిపోయి పట్టుకోలేని పరిస్థితి. వాడికి వచ్చింది తక్కువ, ఈ ఖర్చు ఎక్కువ. వాడు తింటాడా, ఇవి కట్టుకుంటాడా? బ్రతకలేక వాడు బతుకుతున్నాడు తప్ప బ్రతకాలని బతకట్లేదు వాడు. అంటే వాడు ఏ విధంగా ఒక మనిషి బ్రతకాలంటే భయం వేస్తుంది. వాడికి వచ్చింది కూలి తక్కువ, వాడికి వచ్చిన ఖర్చులు ఎక్కువ. కరెంటు బిల్లు ఉదాహరణకి ఇప్పుడు మాలాటలు ఉన్నాము, మేము డైలీ వేజ్ చేసాము, మాకు ఎలాగ వస్తుంది? మాకు 1500 1200 బిల్లు వస్తుంది. ఆ బిల్లు మేము ఏడ్ చేస్తామో, తింటామా, ఈ నిత్యావసర ధరలు కొనుక్కుంటామో, మందులకు పెడతామా, దేనికి పెడతాము? ఇలాంటి ఆర్థిక పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది. నెక్స్ట్ మేము కూడా చాలా బాధపడుతున్నాం, కట్టుకోలేక బయటికి చెప్పుకోలేకపోతున్నాం. ఇప్పటికైనా ఈ గవర్నమెంట్ నెక్స్ట్ టీడీపీ గవర్నమెంట్ వస్తే మేము బాగుపడతామని ఆశిస్తారు, మేము బ్రతుకుతున్నాం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వాలని ఇప్పుడు ప్రజలు అనుకుంటే పరిస్థితి ఎలా ఉంటుంది? అనుకుంటే ప్రజలేమో అనుభవిస్తారని నేను అనుకుంటున్నాను, కష్టాలు అనుభవిస్తారని నేను అనుకుంటున్నాను. ఒక్కసారి అవకాశం ఇచ్చినందుకు గాను అనుభవిస్తున్నారు. మళ్ళీ అతనే కావాలనిపిస్తే దానికి మనం ఏం చెప్పలేం, ఇక దైవ నిర్ణయం, అది మన చేతిలో ఏం లేదు. ఆయన పాదయాత్ర చేసినప్పుడు ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా ఈ రోజుకి నెరవేర్చలేదు. మసిపూసి మారడికాయ చేసినట్లు మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజల్ని మోసము అనేకంటే డిక్షనరీ వెదికి దానికి సరైన పదం ఏముంటుందో విజ్ఞులైనటువంటి విద్యావంతులైనటువంటి ఏపీ ప్రతి ఒక్క పౌరుడు కూడా ఆలోచించవలసిన విషయం. ఎందుకంటే ఆయన పాదయాత్ర చేసినప్పుడు ఇచ్చిన హామీలు ముఖ్యంగా మనం ఇప్పుడు చెప్పుకుంటూ పోతే కనీసం వారం రోజులు పడుతుంది. ఆయన ఇచ్చిన హామీల్లో ఆలోచించి ఇచ్చిన హామీ ఒక్కటి కూడా కాదు. ముఖ్యంగా నేను ఒక్కడే చెప్పదలుచుకున్నాను. ఈ 4.5 సంవత్సరాల్లో మనం ఆయన బాడీ బిహేవియర్ని అబ్జర్వ్ చేస్తే మొత్తంగా అర్థమవుతుంది. అందుకు ఉదాహరణ, సుదీర్ఘ పాదయాత్ర, అదే ఆయన విహారయాత్రలో మాట్లాడేటప్పుడు ఎటువంటి కాగితం కూడా చూడకుండా అక్కడున్న ప్రజలు చెప్పినటువంటి సమస్యని అది ఎంతవరకు తీర్చగలము, దానిపైన కనీసం విచక్షణ లేకుండా అడిగిందే తడవుగా హామీలు ఇచ్చారు తప్పించి ఏ ఒక్క విషయంలో కూడా ఆలోచన చేసి ఉండలేదన్న దానికి గతంలో వీడియోలు చూస్తే పాదయాత్రలో అనర్గళంగా, చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా, అంటే అబద్ధాలు ఎంత మంచిగా వెన్నపూసిన కత్తి వలె, మంచు కత్తి కంటే ఇంకా భయంకరంగా ఆయన మాట్లాడేటప్పుడు ఆ వీడియోలు ఇప్పుడు చూస్తే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ అబద్ధాలు ఆడుతున్నంతసేపు ఆయన జనాల్ని, నేను ఇన్ని అబద్ధాలు చెప్పినా ఇంత పిచ్చోళ్ళలో వింటున్నారా, వీళ్ళకున్న వివేకము, వీళ్ళకున్న విజ్ఞత ఇదా అన్న అట్టహాసంగా ఒక దాన్ని ఏమంటే క్రూయల్ స్మైల్ నవ్వేవాడు అప్పుడు. దాని రివర్స్లో ఇప్పుడు ప్రత్యేకించి ఆయన పరిపాలన అంతా జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక్క విషయం అయితే కరెక్ట్, పెద్దలు అప్పుడు చెప్పినట్టు అశ్విద్ధామా అతోహత నరో వానరో కుంజర అన్నట్టు ఆయన పాదయాత్రలో ఈ హామీలన్నీ ఇస్తూ నేను రివర్స్ గేర్లో పరిపాలిస్తాను అనే ఒక మాట చెప్పాడు. దాన్నైతే ఆయన 1000% నిలబెట్టాడు. ఎట్లా అంటే మనం మళ్ళీ స్వాతంత్ర్యం వచ్చే రోజుల్లో అప్పుడు ఎలా ఉండేదో ఆంధ్రప్రదేశ్ ఆ రకంగానే ఇప్పుడు తయారు చేశాడు. ఆ విషయంలో ఆయన 100% మాట నిలబెట్టుకున్న ఘనుడు. ఈ విషయాలు ఇంతకంటే చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. ఆయన ఇచ్చిన హామీల్లో ఎవరో నాలాంటి అమాయకుడు మా ఇంట్లో ఎద్దు పాలు ఇవ్వట్లేదు, దూడను పెట్టట్లేదు అని అంటే, నేను మన ప్రభుత్వం వస్తుంది తప్పకుండా మీ ఎద్దు సూలుండేటట్టు, దూడని ఈనేటట్టు, పాలు ఇచ్చేటట్టు కూడా చేస్తాను, అది కూడా నాకు సాధ్యమవుతుందని చెప్పే ఘనుడు ఆయన. అంతకంటే ఉదాహరణ ఇంక వేరే చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ఇప్పుడున్న వ్యవస్థల కోసమో ఇంకా వేరే విషయాల కోసమో మాట్లాడుకుంటూ పోతే దాన్ని జనరల్గా జనాల్లో ఎవరు ఎక్కడ కూడా దాన్ని కంపేర్ చేసుకుంటే కొన్ని మైనస్లను చెప్పడం జరుగుతుండేది. కానీ 2019కి ముందు మనం పరిస్థితులు చూసుకుంటే, ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ముఖ్యంగా నేను ఓటు హక్కు రానప్పటి 1983 నుంచి కూడా అప్పుడున్నటువంటి పెద్ద పెద్ద నాయకులు
మా నర్సనపేటకు సంబంధించి స్వర్గీయ డోల సీతారాములు నాయుడు గారు అయితేనేమి, బొడ్డిపల్లి రాజగోపాలరావు గారు అయితేనేమి, ఇలాంటి వ్యక్తులతో నేను నాకున్నటువంటి పరిస్థితుల్లో తిరిగేవాడిని. అప్పుడున్నటువంటి ఆచార సాంప్రదాయాలు కానీ, మనుషుల్లో ఉన్న మోరల్ వాల్యూస్ కానీ, ఈ సమాజంలో ఉన్నటువంటి అప్పుడున్నటువంటి నాయకులు చేసిన దీంట్లో ప్రతి 10 సంవత్సరాలు నేను బేరీజ్ చేసుకుంటూ వెళ్ళేవాడిని. ఒక్క పదంలో చెప్తా నేను నాకున్న దాన్ని. 2019కి వచ్చేసరికి మంచి చెడుహార అడ్మినిస్ట్రేషన్లో కంపేర్ చేసుకుంటే ప్రతి దగ్గర ఇంతో అంతో కొన్ని అంటే వ్యవహార శైలిలో డిస్టర్బెన్స్ ఉన్నాయనేది వాస్తవం. అది ఏ ప్రభుత్వం అవని ఆ సమయంలో ఉన్న దాంట్లో. అయితే 2019 వచ్చేసరికి ఆర్థికంగా చూసుకున్న అంటే ఆర్థికంగా ఉన్న కొన్ని విషయాలు చూసుకుంటే మిస్యూజ్ అన్నది ఓపెన్గా చెప్తాను. ఒక 30%, 40% ఉండి 70% అనేది అట్లీస్ట్ 60% అనేది కన్సాలిడేట్ అయ్యేది. అది 19 వరకు దేశవ్యాప్తంగా, మన రాష్ట్రమైనా కాదు, ఎక్కడ ఈ సిస్టంలో ఉన్న లొసుగులే. దానికి కారణం ఏంటంటే పిల్ల ముందా గుడ్డు ముందా అనే వ్యవహారం కాకుండా, ఎందుకంటే ఓటర్ అని నాయకుడు, నాయకుడు అని ఓటరు, ఇలా ప్రతి ఒక్కరు ఎవరు స్వార్థంతో ఆ రకంగా సాగింది. కానీ 2019 తర్వాత నేను సింగిల్ వర్డ్లో చెప్తాను, మన ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యము అది మైనస్కి వెళ్ళిపోయింది. ఎట్లా అంటే మనకి ఉన్నటువంటి బడ్జెట్ కానీ, లేకపోతే మనకున్న వనరులు కానీ ఏది చూసుకున్నా గతంలో ప్రభుత్వాలు మారుతున్నప్పుడు వాళ్ళ వ్యవహార శైలిలో మార్పులు తీసుకొస్తూ ఉండేవాళ్ళు. కార్యక్రమాలు చేసే దాంట్లో ఎవరి ఐడియాలజీలో ఎవరికి ఉన్న ఇంట్రెస్ట్ తాలూకా సెక్టార్లో స్పీడ్ డెవలప్ చేస్తూ ఇంకొక సెక్టార్ని కొద్దిగా స్లోగా నడిపించేవాళ్ళు. అలాగే సంక్షేమం కూడా చేసేవాళ్ళు. ఎవరు కూడా ఎప్పుడు కూడా ఈ సంక్షేమాన్ని, అభివృద్ధిని ప్యారలల్గా తీసుకువెళ్ళారు తప్పించి ఎవరు ఒకదాన్ని నాశనం చేసేసి ఇంకో దాన్ని ఇస్తున్నామని ఎవరు కూడా చెప్పి ఉండలేదు. అలాగే ఆ రకంగా చూసుకుంటే మనకున్న ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ మన ఇన్కమ్ అయితే దాన్ని ఎట్లా ఖర్చు పెట్టాలి, ఎలా చేయాలి, దానికి ఏమైనా అవసరమైతే ఏం చేయాలని దాని మీద చేసేవాళ్ళు. ఇప్పుడున్న ప్రభుత్వం 1000 రూపాయలు తలసరి ఆదాయం అయితే 10,000 రూపాయలు అప్పు చేసి 10,000 ఒక 100 రూపాయి కూడా మిస్యూజే అవుతుంది. దాన్ని ఆయన చెప్పే పెద్ద పేరు ఏంటంటే నవదోషాలు, నవగ్రహాలు, నవరత్నాలు అని చెప్పేసి పేర్లు మార్చి చెప్తున్నవే తప్పించి దాన్ని ఒక్క విషయం ఆయన ఏ విషయంలో అయినా చెప్పగలరా? ఏ వైసీపీ ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న ఏ స్థాయి నాయకులైనా దానికి సమాధానం చెప్పగలిస్తే అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా ఆనందిస్తారు. ఏదో చిన్నపిల్లలు మాట్లాడినట్టు నా చిన్నప్పుడు అదేదో గతంలో అని చెప్పేసి ఏవో మన పెద్దలు చెప్పిన సూక్తుల్లా మాట్లాడడం తప్పించి వాళ్ళు మాట్లాడే ఏ ఒక్క మాట కూడా ఒక భద్రత, నిజాయితీ ఉన్న ఒక్క పదం కూడా లేదు ఈ 4.5 సంవత్సరాల్లో. అందుకు ఈ విషయాలన్నీ కూడా మనం చాలా లోతుగా ఆలోచించవలసిన విషయం ఉంది. దానికి ఒక్కటే ఉదాహరణ, మన ఆదాయం పెరిగిందని వాళ్ళు ఈ సోషల్ మీడియాలో ఈ ఫేక్ న్యూస్లు పెట్టడం తప్పించి ఆదాయం పెరిగితే మిగతా అభివృద్ధి ఏమైంది? దానికి నేను ఒక్క పాయింట్ని ఆలోచించమని ప్రజలందరికీ చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మన ప్రభుత్వ కార్యాలయమైనటువంటి R&B కార్యాలయం కానీ, పంచాయతీరాజ్ కార్యాలయం కానీ, శ్రీకాకుళంకి వస్తే ముఖ్యంగా వంశధారకు సంబంధించి వంశధార ఆఫీసులు ఉండేవి. నీటి సంఘాలు అవన్నీ కార్యక్రమాల సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అంతా ఉండేది. అవన్నీ అలాగే PR, పంచాయతీరాజ్, అలాగే RWS, ఇవన్నీ ఈ ప్రభుత్వ కార్యాలయాలు వెళ్ళి మనం ఏదైనా మన సమస్యని విన్నవించుకుంటే వాళ్ళు స్పందించి చేసే ఒక్క పనైనా ఉందా? ఈ సందర్భంగా నేను ముఖ్యంగా దాన్ని ప్రజలు ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్తున్నాను. దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలో అర్థం అవడం లేదు. దానికి ఈ కార్యాలయాన్ని కూడా ఈ 4.5 సంవత్సరాల్లో మినిమం వాళ్ళ వాచ్మెన్లు మెయింటైన్ చేసి వాళ్ళకి జీతాలు ఇచ్చి వాళ్ళ తాలూకా కనీసం కార్యాలయాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకునే స్థితి లేదు. అంతా కూడా మిస్యూజే. దాన్ని మనం ఎలా చెప్పాలంటే దాన్ని ఇంకెలా చెప్పుకుంటూ పోతే ఇంకా కార్యక్రమాలకి వాళ్ళు చేస్తున్న లొసుగులన్నీ కూడా మనకు అర్థమవుతున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఈ సందర్భంగా ప్రజలంతా ఆలోచించవలసింది, ఇసుకకు సంబంధించి కానీ, మైన్స్కి సంబంధించి కానీ, వైన్స్కి సంబంధించి కానీ ఫోన్పే ఎందుకు లేదు? సింపుల్ లాజిక్ ఇక్కడ. అన్ని రకాలుగా ఒక మార్కెట్లో కూరగాయల వాడు చిన్న అడుక్కునే బెగ్గర దగ్గర కూడా ఫోన్పే ఉంటుంది. కానీ ప్రభుత్వం
నడుపుతున్నటువంటి ప్రభుత్వానికి ఆదాయం పెంచడానికి మేము పెట్టినటువంటి కార్యక్రమాలని చెప్పుకునే ఇవన్నీ కూడా ఈ ఈ ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుతున్నాం అనే చెప్పే ఈ కార్యక్రమాల్లో ప్రభుత్వ ఆదాయం అయినప్పుడు ప్రభుత్వానికే డైరెక్ట్గా పోయినప్పుడు ఇంతకుముందు ఉన్నటువంటి ట్రెజరీ ఈ అకౌంట్స్ ఇవన్నీ ఉండేవి కదా, వాటికి సంబంధించినటువంటి అకౌంటబిలిటీ ఉన్నటువంటి ఈ ఫోన్పే లేకుండా ఈ వ్యాపారం అనేది మనం ప్రజలందరూ ప్రతి ఒక్క ఎడ్యుకేటెడ్ కూడా ఆలోచించాలి. నేను ఇదే విషయాన్ని ఒక 1 ఇయర్ బ్యాక్ మా ఫ్రెండ్ సర్కిల్ కొద్దిగా ఎడ్యుకేటెడ్ అందరి దగ్గర ప్రస్తావిస్తే దే ఆర్ స్టేర్డ్, ఆశ్చర్యపోయారు. అవునా అంటే అందులో చాలామందికి వైన్ షాపులకి వెళ్ళి అలవాటు లేదు. నేను 1 ఇయర్ బ్యాక్ దీన్ని మా ఈ విద్యావంతమైనటువంటి కొంత మిత్రుల దగ్గర ప్రస్తావన చేస్తే అంటున్నాం వాళ్ళకి అంతవరకు కూడా తెలియలేదు. ఇంత రకంగా మన ప్రభుత్వ సొమ్ముని డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళాలి, అవినీతి ఎలా జరుగుతుందన్న విషయం అంతవరకు వాళ్ళకి తెలియలేదు. కాబట్టి ఈ విషయాన్ని ముఖ్యంగా ప్రతి ఒక్కరం కూడా మనం ఆలోచించుకోవాల్సిన విషయం. ఇది ఒక్కటే బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ యొక్క కార్యక్రమంలో ఉన్నటువంటి ఈ ఇన్కమ్ డైరెక్ట్గా గవర్నమెంట్కి అని చెప్తూ ఎలా మోసం చేసి ఎక్కడికి వెళ్తుంది, ఎవరి జేబుల్లోకి వెళ్తుంది అన్న విషయాన్ని ప్రజలందరూ గమనించి రాబోయే ఎలక్షన్లో దశ మన భావితరాలకి ఎవరైతే సరైన పరిపాలన ఇచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడతారో వారిని మనం ఎన్నుకోవాల్సిన విజ్ఞత ఎటువంటి భేదాలు లేకుండా కూడా ప్రతి ఒక్కరి మీద గురుతరమైన బాధ్యత ఉంది. ఆ బాధ్యత అందరం కూడా రాబోయే ఎలక్షన్లో దాన్ని నిర్వర్తించాలని సందర్భంగా మరొకసారి పేరున అందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరపున ముఖ్యంగా రాబోయే భావితరాల కోసం మనందరం కూడా త్యాగాలు చేయవలసిన స్థితి ఆసన్నమైంది. ఇప్పుడు మనలాంటి సీనియర్స్ ఎడ్యుకేటెడ్ ఆ త్యాగం చేయకపోతే రాబోయే భావితరాలకి కావలసినంత నష్టం ఇప్పటికే జరిగింది. ఇంకా దాన్ని సరిదిద్దుకునే లేని స్థాయికి వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ ఓటరు ఈ విషయాన్ని గమనించాలని కోరుకుంటూ